మేడారంలో మంత్రి సీతక్కతో కలిసి రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటించారు. ఈ సందర్భంగా మేడారం జాతరకు వచ్చే ఆర్టీసీ బస్సులు పార్కింగ్ ప్రదేశాలను వారు పరిశీలించారు. పార్కింగ్ ప్రదేశాల నుండి అమ్మవారి దేవాలయం వరకు ఆర్టీసీ బస్సులు ప్రయాణం చేశారు. అలాగే బస్ షెల్టర్లు, క్యూ లైన్ల గురించి ఆర్టీసీ ఎండీ సజ్జనర్ మంత్రికి వివరించారు. అనంతరం సమ్మక్క సారలమ్మలకి నిలువెత్తు బంగారం పొన్నం ప్రభాకర్ సమర్పించారు. అలాగే జాతరకు వచ్చే భక్తులకు అన్ని వసతులు కల్పించాలని అధికారులకు సూచించారు. ఈ నెల 21 నుంచి 24 వరకు జరిగేటువంటి శ్రీ సమ్మక్క సారలమ్మ మహాజాతరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి భక్తులను, అదేవిధంగా వివిధ ప్రాంతాల్లో ఇతర రాష్ట్రాల్లో కానీ ఇతర దేశాల్లో కానీ ఆ తల్లులకు భక్తులుగా ఉన్నటువంటి వారందరికీ కూడా మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతా ఉన్నాం. ఈ ప్రాంత బిడ్డగా ఈరోజు ప్రతిష్టాత్మకమైనటువంటి అందులో తెలంగాణ రోజు నుంచి పెట్టుకుంటే ఇవల్ల ఆ తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్న ఈ ఉత్సవాల్లో ఎక్కడ కూడా ప్రజలకు ఇబ్బంది కలగద్దని రాష్ట్ర ప్రభుత్వము, జిల్లా యంత్రాంగము, అధికారులు అందరి సహకారంతో ఈ పెద్ద ఉత్సవాన్ని ఘనంగా జరుపుకోవడానికి నిర్ణయం చేయడం జరిగింది. వాస్తవంగా జాతీయ పండుగ జరగాలనేటువంటి అందరి ఆకాంక్షల రాజకీయాలకు అతీతంగా ఇప్పుడు కూడా ప్రభుత్వం నుంచి అదే కోరుతా ఉన్నాం, జాతీయ ఉత్సవంగా జరపమని. మిగతా జాతీయ ఉత్సవాల కంటే ఏం తక్కువ కాకుండా జనం వచ్చేటువంటి ఈ జాతరను జాతీయ ఉత్సవంగా జరిగితే దేశానికే గౌరవం, మనం అందరం కూడా ఈ గిరిజన దేవతలకు గౌరవం.